ఏ రోజైతే ఎల్బఫ్ యొక్క ఆకాశం మొత్తం నల్లబడిపోయిందో అప్పుడే ఆ ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక బ్లాక్ డ్రాగన్ ఎల్బఫ్ మొత్తాన్ని కవర్ చేసేసింది. ఇంకా ఆ రోజే తన డ్రమ్స్ ఆఫ్ లిబరేషన్స్ తో ద సన్ గాడ్ విల్ అపియర్. స్వాగతం టు వన్ పీస్ చాప్టర్ 1174. ఈ చాప్టర్ లో మనకి ఫైనల్లీ మన లోకి యొక్క ఫామ్ ని రివీల్ చేసేసారు అండ్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ క్రేజీ. పైగా మన లూఫీని ఇక్కడ మీరు గేర్ 5 లో చూసుకోవచ్చు. దాని అర్థం ఇప్పుడు మన లోకీకి రియల్ సన్ గాడ్ ఎవరో తెలిసిపోయింది. పైగా ఎల్బఫ్ లో ఉన్న ప్రజలు కూడా లైక్ ఆఫ్టర్ సో లాంగ్ మళ్ళీ సన్ గాడ్ నికాని చూడబోతున్నారు. బట్ మన లూఫీ గురించి మనం ఈ చాప్టర్ లో అంతగా మాట్లాడుకోవట్లా. ఈ చాప్టర్ లో మనం మాట్లాడబోతున్నాం ద డిస్ట్రాయర్ గాడ్ గురించి. అదే మన లోకి అన్నమాట. ఈ చాప్టర్ చాలా అంటే చాలా బాగుండబోతుంది. మీరైతే లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి. ఒకవేళ కొత్తగా చూస్తుంటే గైస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. సో ఇంకేం నేర్చుకుంటా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1174 యొక్క పేరు వచ్చేసి ద స్ట్రాంగెస్ట్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్. యా, మీరు వింది నిజమే. మన ఓడా సెన్సే ఈ స్ట్రాంగెస్ట్ బీయింగ్ యొక్క టైటిల్ తీసుకెళ్లి మన లోకి చేతిలో పెట్టారన్నమాట. ఇంకా అలాగే చాప్టర్ యొక్క కవర్ ప్యానెల్ ని కూడా మీరు చూసుకోవచ్చు. లైక్ మన గోల్డీ రాజర్ ఇక్కడ ఒక టీరేస్ కి మీట్ తినిపిస్తున్నాడు అన్నమాట. ఇది ఒక రిక్వెస్టెడ్ కవర్ పేజ్. సో ఫ్యాన్స్ కోసం మన ఓడా సెన్స్ ఇది డ్రా చేశారు. ఇంక ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనం సోమర్స్ ని చూసుకోవచ్చు. ప్రస్తుతం తను చేసిన పని చూసి తను రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాడు అన్నమాట. అంటే మనోడు ఒక ఎంఎంఏ మోస్టర్ ని లైక్ ఇసిరి కొట్టాడు కదా నీకు ఒక మోస్టర్ ని, అది వెళ్ళి ఇళ్ళ షిప్ మీద పడిపోయింది. అది ఎలాగో షిప్ ని కాల్ చేసింది. పైగా ఇక్కడ ఒక పెద్ద బొక్క పడిపోయింది అనమాట. ప్రస్తుతం ఈ బొక్క లోపలే పిల్లలందరూ కూడా లైక్ వెళ్ళిపోతున్నారు. దీన్ని ఆపాలని చెప్పి తను వెంటనే మన గొనుకోకి కాంటాక్ట్ అయ్యి నీ యొక్క ఆరోస్ ని ఆపి లేకపోతే పిల్లలు చనిపోతారని చెప్పి మనోడు చెప్పబోతాడు అనమాట. బట్ ఈ ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్లీ వెళ్ళదు. ఎందుకంటే ప్రస్తుతం మన గన్కో యొక్క బాడీలో లైక్ మన ఈము సమ ఉంది కదా. సో ఆబ్వియస్లీ ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే లైక్ మన గన్కో అయితే ఏం చేయలేదు. ఎందుకంటే తన బాడీ యొక్క కంట్రోల్ తన దగ్గర లేదు. దాంతో మన సోమర్స్ మాత్రం లైక్ రిలీఫ్ అయిపోతాడు. నేను అన్ని ట్రై చేసా బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి మనోడు చేతులు ఎత్తేస్తాడు. కానీ రెండో వైపు మనం ఆ పిల్లల యొక్క పేరెంట్స్ ని చూసుకుంటే థ్రోన్స్ ని లైక్ కట్ చేయాలని చూస్తారు, ఆ ఆరోస్ ని కట్ చేయాలని చూస్తారు. బట్ వాళ్ళ వల్ల కూడా ఏం అవ్వదు. ఇక్కడ ఈ బామ్మని కూడా మీరు చూసుకోవచ్చు. పళ్ళతో కొరికేస్తుంది బ్రో ఆరోని. కానీ ఇవన్నీ చూసి వీళ్ళ స్ట్రగల్ చూసి మన సోమర్స్ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇది చూసి మీరందరూ అనుకోవచ్చు ఇందులో ఎంజాయ్ చేయడానికి ఏముంది బ్రో, పిల్లలు చనిపోతున్నారని చెప్పి మీరందరూ బాధపడొచ్చు. కానీ మన సోమర్స్ ఇక్కడ ఎలా చూస్తాడు తెలుసా, ఈ పిల్లలు గాన్కో యొక్క ఆరోని ఫాలో అయ్యి మెల్లి మెల్లిగా ఆ హోల్ ఉన్న డైరెక్షన్ లోపలికి వెళ్తున్నారు. ఇంకా పిల్లల మీద నా థ్రోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ పేరెంట్స్ కూడా వాళ్ళని టచ్ చేయలేరు. దాని అర్థం ఈ పేరెంట్స్ ఎంత కష్టపడినా వాళ్ళ పిల్లల్ని కాపాడుకోలేరు. బట్ స్టిల్ వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఇది చాలా ఎంటర్టైన్ గా ఉంది. అందరూ చచ్చిపోతారని చెప్పి మనోడు లిటరల్లీ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇది మొత్తం దూరం నుంచి మన కిలింగం కూడా చూస్తూ ఉంటాడు. లైక్ తను కూడా ఏం చేయడు, తను కూడా లైక్ ఆ వ్యూ మొత్తం చూస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మన సోమస్ ఏం చెప్తాడు తెలుసా, ఈ సిచ్యువేషన్ కి నా అకార్డింగ్ నేను మార్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను ఏం చేయలేకపోతున్నా. ఇక్కడ తప్పేవది నాది కాదు. ఆ నికా డిమాండ్స్ ని క్రియేట్ చేసింది ఎవరు, ఆ కిలింగం, నేను కాదు. ఆ షిప్ మీద పడింది ఎవరు, కిలింగం తయారు చేసిన మాన్స్టర్స్, నేను కాదు. పైగా నేను మొత్తాన్ని ఆపుదామని చూసా. నేను పిల్లల్ని సేవ్ చేయడానికి అని చెప్పి గున్కోకి కాల్ చేశా. బట్ తను లిఫ్ట్ చేయలే, తను రెస్పాండ్ అవ్వాల. దానికి కారణం ఎవరు, ఈ మూసమా. ఇది మొత్తం తన తప్పే. తనే గాన్కో యొక్క బాడీ కంట్రోల్ తీసుకుంది కాబట్టి ఇప్పుడు పిల్లలు చనిపోతున్నారు. ఇందులో నా తప్పేముంది, తప్పు మొత్తం ఈ ముదే అని చెప్పి లైక్ సీరియస్లీ వీడు అంటున్నాడు. నరకంలో ఉన్న మన సాటర్న్ బి లైక్ నెక్స్ట్ నువ్వే రా బ్రో. సీరియస్లీ ఈ మాటలు మన ఈము సమాకి తెలిసిందా, లైక్ ఈని చెక్కి పడేసిద్ది. నెక్స్ట్ టికెట్ ఈడ్దే కన్ఫర్మ్. ఎల్బఫ్ అయ్యేటప్పటికి వీడు మాత్రం లెగిసిపోతాడు అనమాట. నాకు తెలిసి వీడు ఉండడు బ్రో, వీడు ఏషాలు అలా ఉన్నాయి. పైగా మన సోమర్స్ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా చేద్దామని చెప్పి లిటరలీ సిచ్యువేషన్ మొత్తం ఆ పేరెంట్స్ కి ఎక్స్పాండ్ కూడా చేస్తాడు. ఇక్కడ మన సోమర్స్ చెప్తాడు, మేము ముందు మీ పిల్లల్ని జాగ్రత్తగా హోలీ ల్యాండ్ కి తీసుకెళ్దామని అనుకున్నాం. కానీ కొన్ని అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల మా ప్లాన్ మొత్తం కొంచెం ఫెయిల్ అయిపోయింది. మా షిప్ ఎలాగో డిస్ట్రాయ్ అయిపోయింది. పైగా ఇక్కడ ఉన్న క్లౌడ్స్ లో కూడా ఒక పెద్ద బొక్క పడింది. దాని వల్ల ఇప్పుడు మీ పిల్లలు డైరెక్ట్ గా చనిపోవడానికి వెళ్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ పిల్లలు ఇంకా వాళ్ళని కాపాడుతున్న మీరు చాలా ఫన్నీ వేగా చనిపోతారు. ఇది చాలా హిలియరస్ గా ఉంది. లో నా నవ్వైతే ఆగట్లేదని చెప్పి మనోడు లిటరలీ గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఈ మాట వినిన తర్వాత లైక్ ఆబ్వియస్లీ పేరెంట్స్ ఎలాగో కంగారు పడతారు. వాళ్ళు వెళ్ళి వెంటనే
వాళ్ళ పిల్లల్ని లైక్ పట్టేసుకుంటారనమాట. కానీ వాళ్ళని అలా పట్టుకోవడం వల్ల పేరెంట్స్ యొక్క చేతులు మొత్తం లైక్ గాయాలు వచ్చేస్తే బ్లీడింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ మీరు ఈ పానల్స్ లో చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ఈ పిల్లలు డైరెక్ట్ గా వెళ్లి అండర్ వరల్డ్ లో పడిపోవాల్సిందే. వీళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేదనమాట. ఈ విషయం ఇప్పుడు ఈ పేరెంట్స్ కి కూడా అర్థమైపోయింది. వీళ్ళు కూడా ఇక్కడ ఏం చేయలేకపోతున్నారు. వీళ్ళ పరిస్థితి చూసి సోమర్స్ ఎలాగో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అక్కడ. బట్ కిందున్న పిల్లలు మాత్రం లైక్ చాలా భయపడిపోయారు. ఇక్కడ వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు మేబీ మా వల్లే ఇలా జరిగిందేమో, మేబీ మా పేరెంట్స్ యొక్క మాటలు వెళ్ళలేదు, అందుకనే గాడ్ మనకి పనిష్మెంట్ ఇచ్చాడేమో అని చెప్పి లైక్ వీళ్ళందరూ ఏడవడం స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా మనకి ఒక్కొక్క పిల్లడు యొక్క స్టోరీ చూపిస్తారు. ఇందులో ఫస్ట్ మనం కోలన్ యొక్క స్టోరీని చూడొచ్చు. ఇక్కడ మనోడు లైక్ వాళ్ళ క్లాస్మేట్స్ దగ్గరికి వెళ్ళి డువెల్ అని చెప్పి వాళ్ళందరినీ కొట్టేసి వాళ్ళ యొక్క వస్తువులు తీసుకొచ్చి ఇది నేను గెలుచుకున్న ఒక డువెల్ లో అని చెప్పి వాళ్ళ అమ్మకి చాలా ప్రౌడ్ గా చూపించేవాడు. ఇది చూసి మన రిప్లై ఎప్పుడు చెప్పేది సన్ గాడ్ నాటి పిల్లల్ని చూస్తూ ఉంటాడు, నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు, మీ క్లాస్మేట్ తో నువ్వు ఫైట్ చేయకూడదు అని చెప్పి తను చాలా సార్లు చెప్పింది. బట్ మనోడు వినలేదు. అందుకనే మనోడు ఇక్కడ ఏడుస్తూ చెప్తాడు, నన్ను క్షమించు అమ్మ, నేను నీ మాట వినాల్సింది, నా ఫ్రెండ్స్ తో నేను ఫైట్ చేయకుండా ఉండాల్సింది, కానీ నేను చచ్చిపోయేటప్పుడు రియలైజ్ అయ్యా అని చెప్పి లైక్ మనోడు చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా సేమ్ ఇలాగ ఇక్కడ మిగతా పిల్లలు కూడా చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు. కొంతమంది చెప్తారు నేను ఎక్కువసేపు చదవలేదు, నన్ను క్షమించు అమ్మ అని చెప్పి కొంతమంది ఏడుస్తూ ఉంటారు. కొంతమంది లైక్ వాళ్ళ పేరెంట్స్ యొక్క మాట వినలేదు అందుకు నేను క్షమించు అని చెప్పి వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇంకొంతమంది వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ని ప్రేమిస్తారు కానీ వాళ్ళు ఒకప్పుడు పైరట్స్ కదా, సో అందుకనే వాళ్ళు ప్రేమ ఉన్నా సరే వాళ్ళని హేట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. మేము ఇలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పి పిల్లలందరూ ఇప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ పిల్లలందరూ వాళ్ళ యొక్క రిగ్రెట్స్ ని వాళ్ళ పేరెంట్స్ కి చెప్పుకుంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఎలాగో వాళ్ళు చనిపోబోతున్నారు కదా, సో అందుకనే వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు ఇప్పుడు చెప్పేస్తున్నారు. స్పెషల్లీ మీరు ఇక్కడ ఒక పిల్లని కూడా చూసుకోవచ్చు. లైక్ తను హోంవర్క్ చేయలేదు, కావాలని చెప్పి బుక్ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. అండ్ స్కూల్ కి వెళ్ళి అబద్ధం చెప్తాడు, నేను హోంవర్క్ చేశాను కానీ ఇంట్లో మర్చిపోయాను అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే వాళ్ళ మదర్ తన హోంవర్క్ ని తీసుకొచ్చి ఇచ్చిద్ది. లైక్ ఇది చూసి ఆ పిల్లోడు అరుస్తాడు, నేను కావాలని చెప్పి ఇంట్లో బుక్ పెట్టేసి వెళ్ళిపోయా, నేను హోంవర్క్ చేయలేదు, సో నువ్వు ఎందుకు తెచ్చావు అని చెప్పి మనోడు అరుస్తాడు. ఇప్పుడు ఆ పిల్లోడు నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, నన్ను క్షమించు అమ్మ, నీ మీద అప్పుడు అరవకుండా ఉండాల్సింది, నేను చేసింది తప్పే అని చెప్పి ఇప్పుడు ఈ పిల్లోడు ఇక్కడ లైక్ బాధపడుతున్నాడు, సారీ కూడా చెప్తాడు. ఇక్కడ మన కోలన్ లైక్ లిటరలీ ఆ ఎడ్జ్ మీద ఉంటాడు అనమాట. కానీ అప్పుడే వాళ్ళ మదర్ రిప్లై వచ్చి మన కోలన్ ని హక్ చేసుకునిద్ది. అండ్ మీరు ఈ ప్యానల్ లో చూసుకోవచ్చు తన బాడీ మొత్తంలో ఆ థోన్స్ గుచ్చేసుకున్నాయి, బట్ స్టిల్ తను హగ్ ఇవ్వడం ఆపదన్నమాట. ఇక్కడ తను చెప్పిద్ది, నన్ను క్షమించు, నేను నిన్ను కాపాడలేకపోతున్నా, నిన్ను నేను ప్రొటెక్ట్ చేయలేకపోతున్నా, కానీ నేను నిన్ను ఒంటరిగా చనిపోనివ్వను, నువ్వు చనిపోతే నీతో పాటు నేను కూడా చనిపోతానని చెప్పి తను కోలన్ ని ఇంకా గట్టిగా హక్ చేసుకునిద్ది అనమాట. ఇది ఇక్కడున్న ప్రతి జైంట్ కూడా చూస్తూ ఉంటాడు. బట్ వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేదనమాట. సో రిప్లై చేసింది కాబట్టి మనం కూడా ఇదే చేద్దాం, మన దగ్గర వేరే ఆప్షన్ లేదు అని చెప్పి ఇక్కడున్న ప్రతి పేరెంట్ కూడా వచ్చి వాళ్ళ పిల్లల్ని హక్ చేసుకుంటారు. ఇది చూసి మన సోమర్స్ లైక్ పిచ్చిగా నవ్వుతూ ఉంటాడు. కానీ ముందు చూసుకుంటే అక్కడ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా లైక్ ఒకరి తర్వాత ఒకళ్ళు కింద పడిపోతూ ఉంటారు. ఐ థింక్ మీ అందరికి ఈ పిల్లడు గుర్తున్నాడని అనుకుంటున్నా. తిను ఆ రోజు క్లాస్ లో చెప్పాడు, నీకు ఎవరంటే ఎక్కువ భయం అంటే నాకు మా అమ్మ అంటే ఎక్కువ భయం అని చెప్పి ఆ రోజు చెప్పాడు. కానీ ఈ రోజు తన ప్రాణాలని కాపాడడానికి వాళ్ళ మదర్ వాళ్ళ మధ్యలో ముళ్ళున్నా సరే లెక్క చేయకుండా తన్ని హక్ చేసుకోవడానికి వచ్చేస్తుంది. సో ఈ ప్రేమను చూసి ఆ పిల్లోడు కూడా నన్ను క్షమించమ్మా, నేను అలా చెప్పకుండా ఉండాల్సింది అని చెప్పి ఆ పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు. ఈ మాట విని వాళ్ళ మదర్ చెప్తారు, నిజానికి నువ్వు కాదు మేం సారీ చెప్పాలి, పేరెంట్స్ కున్న ఒకటే పని పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడం, అలాంటిది మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి వాళ్ళ మదర్ చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మనం రోడ్ యొక్క తమ్ముడు జోడ్ ని కూడా చూసుకోవచ్చు. లైక్ తను వాళ్ళ అన్నతో మాట్లాడ్డా అనమాట. ఎందుకంటే లైక్ ఈడు మా అన్న అని చెప్పుకోవడానికి తనకి చాలా ఎంబరేసింగ్ గా ఉండిద్ది. ఎందుకంటే మన రోడ్ ఎలాంటి వాడో మీ అందరికి తెలిసిందే, సన్ గాడ్ కాకపోయినా నేను సన్ గాడ్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. సో ఈ విషయాలన్నీ వాళ్ళ తమ్ముడికి ఎంబరేసింగ్ గా అనిపిస్తే అందుకనే వీడు మా అన్న అని చెప్పి లైక్ వాళ్ళ తమ్ముడు ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ ఇవాళ తను పడిపోయేటప్పుడు వాళ్ళ అన్న రోడ్ వచ్చి లైక్ తను అలా పట్టేసుకుంటాడు అనమాట. ఇది చూసి వాళ్ళ తమ్ముడు కూడా ఎడవడం స్టార్ట్ చేస్తాడు. లాస్ట్ లో మన జోహానా ఉండిద్ది. లైక్ తనకి పేరెంట్స్ లేరు, తను ఒక ఆర్ఫన్, మీ అందరికి తెలిసిందే. సో తన్ని హక్ చేసుకోవడానికి అక్కడ ఎవరు లేరనమాట. సో తను అక్కడ ఒంటరిగా ఏడుస్తూ తన టీచర్ గురించి ఆలోచిస్తూ ఉండిద్ది. అంటే మన అంజయ్ సెన్సే కూడా ఒకసారి చెప్పింది అనమాట, నీకు ఏం కావాలన్నా నా దగ్గరికి రా, నేను హెల్ప్ చేస్తాను, నేను ఇది చేస్తానని చెప్పి తను అనింది. బట్ ఈ అమ్మాయి అప్పుడు చెప్పింది, నువ్వు నా మదర్ లాగా యాడ్ చేయమాక, నువ్వు నా మదర్వి కావు అని చెప్పి తను అనింది. కానీ ఇప్పుడు ఆ పిల్ల పడిపోయేటప్పుడు మన హాంజీ సెన్సే పరిగెత్తుకుని వచ్చి ఆ పిల్లని హక్ చేసుకునేది. ఇంకా పిల్ల కూడా లైక్ ఎడవడం స్టార్ట్ అయ్యేది. ఇక్కడ ప్రస్తుతం ప్రతి ఒక్కరు లైక్ కింద పడిపోయారు అనమాట. ఇంక ఇది మొత్తం చూసి లైక్
మన సోమర్స్ ఇక్కడ గట్టిగా నవ్వుతూ ఉంటాడు. తను చెప్తాడు అసలు కొంతమంది పిల్లలు మాత్రం ఇక్కడ చనిపోయేవారు, కానీ ఆ పిల్లల మీద ప్రేమ వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ ఫన్నీ వేగా చనిపోయారు. అసలు పిల్లల మీద ప్రేమ ఉండి చనిపోవడం ఏంటి, ఇది చాలా ఫన్నీ షిట్ అని చెప్పి లైక్ మనోడు చాలా గట్టిగా నవ్వుతూ ఉంటాడు. కానీ అప్పుడే మన అందరికి ఒక మాట వినిపించుద్ది, గమ్ము గమ్మునో రైస్ కేక్. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఆ పిల్లల దగ్గరికి ఆ పేరెంట్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారనమాట. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా చాలా సేఫ్ గా ఉన్నారు. ఇక్కడ మన కోలన్ కూడా చెప్తాడు, ఇదేంటి చాలా మెత్తగా ఉందని చెప్పి మన కోలన్ ఇలా దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటాడు. అండ్ మన లూఫీ చెప్తాడు, అది నా పొట్టరా, నువ్వు ఎందుకు అలా నట్టుతున్నావు, అయినా మీరందరూ పైనుంచి పడ్డారేంటి, అదే మేము ఇక్కడ లేకపోతే మీరందరూ చనిపోయేవారు, ఇంతకీ మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు, నా మీద నుంచి లెగవండి అని చెప్పి మన లూఫీ ఇక్కడ చెప్తూ ఉంటాడు. కానీ మన లూఫీ చెప్పే మాటలు లూఫీకే కింద నుంచి ఒక వ్యక్తి చెప్తాడన్నమాట. వాళ్ళకి చెప్తున్నావు సరే, ముందు నువ్వు నా మీద నుంచి దిగు, నేను పైకి వెళ్ళి ఫైటింగ్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఆ వ్యక్తి అంటూ ఉంటాడు. ఈ వ్యక్తి ఇంకెవరో కాదు, మన లోకి. ఇది మొత్తం చూసి అక్కడున్న పేరెంట్స్ పిల్లలందరూ షాక్ అయిపోతారన్నమాట. ఇంకా మన లోకి చెప్తాడు, ఐ ఆమ్ ద డిస్ట్రాయర్, నేను మీ ప్రాణాలని సేవ్ చేయడానికి ఇక్కడికి రాలేదు, నేను నా ఎనిమీస్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చా. సో మీరందరూ మర్యాదగా నా దారికి అడ్డుపడకుండా ఇక్కడ నుంచి దిగిపోండి అని చెప్పి మనోడు లిటరలీ ఎల్బాఫ్ యొక్క టాప్ లోకి వస్తాడు. అండ్ ఈ వ్యూ ని చూసి మన సోమర్స్ ది చిరిగిపోయింది అనమాట. లైక్ మనోడు షాక్ అయిపోతాడు, నవ్వుతున్నోడు నవ్వు ఆగిపోయింది. ప్రస్తుతం ఎల్బాఫ్ యొక్క స్కై మొత్తం నల్లబడిపోయింది అనమాట. ఇంకా మన జరూల్ చెప్తాడు, ఎప్పుడైతే ఎల్బాఫ్ యొక్క స్కై మొత్తం నల్లబడిపోయి స్నో ఇంకా లైట్నింగ్ కురిసిద్దో అప్పుడే ఆ ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక బ్లాక్ డ్రాగన్ అపియర్ అయింది. ఇంకా దాంతో పాటు డ్రమ్స్ ఆఫ్ లిబరేషన్స్ కూడా మోగడం స్టార్ట్ అవుతాయి. ఇంకప్పుడే ఫైనల్లీ సన్ గాడ్ విల్ అపియర్ అని చెప్పి లైక్ మన జరూల్ ఇక్కడ అంటూ ఉంటాడు. మీరు బ్యాక్గ్రౌండ్ లో మన ఎల్బఫ్ ని చూసుకోవచ్చు, లిటరల్లీ ఎల్బఫ్ మొత్తం షేక్ అయిపోతుంది. అంటే మన లూఫీ తన గేర్ 5 లో ఉంటే ఎలా ఉంటుందో లైక్ ప్రస్తుతం అలాగే ఉంది. ఆబ్వియస్లీ మన లూఫీ కూడా తన గేర్ ఫామ్ లోనే ఉన్నాడు. ఇంకా మన ఈము సమా కూడా ఫైనల్లీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సన్ గాడ్ ని కానీ తన కల్లారా విట్నెస్ చేసింది. పక్కన మీరు సోమర్స్ యొక్క రియాక్షన్ ని చూసుకోవచ్చు. లైక్ తనకైతే అర్థమైపోయింది తన ఫీల్డింగ్ సెట్ అయిపోయిందని. అండ్ నాకు తెలిసి మన లూఫీ ఇక్కడ తన జైంట్ ఫామ్ లో ఉన్నాడు అనుకుంటా, అందుకనే మనకు కొంచెం పెద్ద కనిపిస్తున్నాడు. కానీ బ్రో మన లోకి ఈజ్ అబ్సల్యూట్లీ క్రేజీ. తన సైజ్ చూడండి బ్రో, అసలు ఇలాంటి ఒక బీయింగ్ ని లైక్ ఎవడైనా డిఫీట్ చేయగలడా? నాకు తెలిసి మన కైడో యొక్క డ్రాగన్ ఫామ్ ని తీసుకొచ్చి మన లోకి పక్కన ఇప్పుడు పెడితే నాకు తెలిసి మన కైడో ఒక వామ్ లాగా కనిపిస్తాడేమో. జస్ట్ ఒకసారి ఆలోచించండి, మన ఎల్బోఫే లైక్ చాలా పెద్ద కంట్రీ, లైక్ చాలా హ్యూజ్, అందులో మన లోకి ఇంకా చాలా పెద్దోడు. అలాంటిది ఇప్పుడు తన ఫామ్ ఇది బ్రో. నేను చెప్తున్నాను కదా, లోకి వచ్చిన తర్వాత మనం అనిపిస్తున్న పవర్ స్కేలింగ్ మొత్తం మారిపోయింది. ఈడు లిటరలీ వెళ్ళి టాప్ లో కూర్చున్నాడు. ఇంకా ఈ ఫామ్ చూసిన తర్వాత లైక్ నాకైతే హోప్స్ ఎగిరిపోయినాయి అనమాట. మన షాంక్స్ లోకిని అసలు పట్టుకోలేదు, ఈయన్ని పట్టుకున్నాడా? నాకు తెలిసి మన లోకి కావాలని చెప్పి సరెండర్ అయిపోయి ఉంటాడు. సో అలా మన షాంక్స్ వచ్చి తన అలా కట్టేశాడేమో. నాకు తెలిసి ఇలాగేదో జరుగుండిద్ది. బికాస్ మన ఓడా సెన్స్ అనే చెప్తున్నారు, హీ ఈస్ ద స్ట్రాంగెస్ట్ బీయింగ్ ఆన్ దిస్ ప్లానెట్ అని. లిటరలీ మన ఇము సమాకి కూడా మన ఓడా సెన్స్ ఆ టైటిల్ ని ఇవ్వలేదు. సో మన లోకి యొక్క ఈ ఫామ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ చెప్పడం మర్చిపోమాకండి గైస్. ఐ హోప్ మనోడు స్ట్రాహిస్ లో జాయిన్ అయిపోతే లైక్ మనోళ్ళ లెవెల్ వేరే లెవెల్ లోకి వెళ్ళిపోయింది. ఇంకా మన లోకి స్ట్రాహిస్ లో జాయిన్ అవుతాడా లేదా? సో దీని గురించి మీరేమనుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. నేను మాత్రం నెక్స్ట్ చాప్టర్ కోసం చాలా హైప్డ్ అప్ గా ఉన్నా. బికాస్ నెక్స్ట్ చాప్టర్ లో మన ఇము సమాతో ఫైటింగ్ ఉండబోతుంది. అలాగే ప్యానల్ లో మీరు మన రాగ్నర్ ని కూడా మర్చిపోకూడదు. తను ఇప్పుడు ఒక స్క్వెరల్ ఫామ్ లో ఉందన్నమాట. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. అండ్ ఫైనల్లీ మనకు కూడా అర్థమైపోయింది, ఈ సిలవెక్తలో లైక్ టాప్ లో ఒక డ్రాగన్ లాంటి క్రియేచర్ ని చూపించారు కదా, అది మన లోకీనే. ఇక్కడ మనోడి కళ్ళు కూడా మనం చూసుకోవచ్చు, మామూలుగా లేదు బ్రో. నేను చూడాలనుకుంటున్నా మనోడి ఎబిలిటీస్ ఏంది, తను ఎలా ఫైట్ చేస్తాడు. సో ఇది మొత్తం నేను చూడాలనుకుంటున్నా. ఐ థింక్ ఇప్పుడు మన లోకీకి కూడా లైక్ అర్థమైపోయి ఉండిద్ది సన్ గాడే మన లూఫీ అని. ఎందుకంటే లైక్ మన లూఫీ ఇప్పుడు గేర్ 5 లోనే ఉన్నాడు కదా. మేబీ ఈ విషయం తెలిసిన తర్వాత లైక్ తను జాయిన్ అవ్వచ్చు మేబీ. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ చెప్పడం మర్చిపోమాకండి. అలాగే మీరందరూ ఒక పని చేయాలి, అదే వీడియోకి మీ హైప్ ఇవ్వాలి. అప్పుడే మన వీడియో ఇంకా చాలా మంది దగ్గరికి వెళ్ళిద్ది. సో హైప్ ఇవ్వడం మర్చిపోమాకండి. అలాగే ఒక లైక్ ఇచ్చింది గైస్. ఇంకా మనకు వద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.